మెగా డిఎస్సిపై రాజకీయ రంగు పొలుముతుందండి. ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు అయితే వేగంగా కనబడుతున్నాయి. ఎందువల్ల అన్నది ఇప్పుడు చూద్దామండి. మరి ఈ నెల 20వ తేదీన టెట్ ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. కానీ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున నిర్వహించలేకపోతున్నాము అంటూ మన పాఠశాల కమిషనర్ సురేష్ కుమార్ గారు వెల్లడించారు. మరి నిన్న జరిగినటువంటి కుప్పం సభలో చంద్రబాబు నాయుడిని మన డిఎస్సి మిత్రులు మరి డిఎస్సి ఎన్ని రోజుల్లో నెరవేరుస్తారో అని అడిగిన క్వశ్చన్కి చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన హామీ ఇస్తూ మెగా డిఎస్సి పైన తొలి సంతకం ఉంటుందని, అదేవిధంగా 60 రోజుల్లోనే అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే మెగా డిఎస్సి ఉంటుందని కుప్పం సభలో చంద్రబాబు నాయుడు యొక్క వ్యాఖ్యలు ఇప్పుడు డిఎస్సి రాజకీయ రంగు పొలుముకుందనడంలో సందేహం లేదండి. మరి 5 సంవత్సరాల నుంచి వేచి ఉండి ఇప్పుడు గాబరా చేస్తున్నారన్న డిఎస్సి అభ్యర్థులు మరి చంద్రబాబు దగ్గర గోడును వెళ్ళబోసుకున్నారు. మరి చంద్రబాబు నాయుడు ఎటువంటి వ్యాఖ్యలు చేశారో అన్నది ఈ వీడియోలో స్పీడ్గా చూద్దామండి. మెగా డిఎస్సి పెడతామని మమ్మల్ని చాలా మోసం చేశాడు. 2019 నుంచి నానా తిప్పులు పడి ఏదేదో చేసాం. ఆ పెద్ద మనిషి డిఎస్సి ఇవ్వకుండా ఇప్పుడు డిఎస్సి పెడుతున్నాడు. సార్, ఇప్పుడు నేను అడిగేటువంటి ప్రశ్న కోసం యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఏపీ డిఎస్సి అభ్యర్థితో పాటు వాళ్ళ కుటుంబం మొత్తం ఈ క్షణం కోసం మీరు ఈ మీటింగ్ లో రాష్ట్రానికి మీరు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ ఇవ్వాలని మీరు వచ్చిన తర్వాత ఎన్ని రోజుల లోపు మెగా డిఎస్సి ప్రకటిస్తారు? జీవో నెంబర్ 117 అనే జీవోని రద్దు చేసి ఎన్ని రోజుల లోపు ఓకే తమ్ముడు అడిగింది చాలా స్పష్టంగా రెండే అడిగాడు. ఒకటి, ఇప్పుడు డిఎస్సి పెడితే మళ్ళీ ఈ దుర్మార్గులు మ్యానిపులేట్ చేసి బాగా మెరిట్ ఉండే వాళ్ళందరూ మార్కులు మార్చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. మెగా డిఎస్సి ఇప్పుడు పెట్టకుండా ఎన్నికల కమిషన్ దాన్ని నివారించి ఎన్నికలు అయిన తర్వాత తక్షణమే పెట్టాలి. ఎన్డీఏ గవర్నమెంట్ వస్తానే ఇమ్మీడియట్గా 60 రోజుల్లో డిఎస్సి పెట్టడానికి ఫస్ట్ సంతకం చేస్తాం. తొలి రోజు సంతకం చేస్తాం, ఫస్ట్ డిఎస్సి ఆర్డర్ చేస్తాం. ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకొని మ్యాక్సిమం డిఎస్సి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఒకప్పుడు 1,50,000 మంది డిఎస్సీలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అదే హైయెస్ట్ రికార్డ్. మళ్ళా అలాంటి రికార్డు క్రియేట్ చేస్తాం. మ్యాక్సిమం ఎన్ని పెండింగ్ ఉంటే అన్ని కూడా ఫిలప్ చేసే బాధ్యతను తీసుకుంటాం. మీరు కూడా పనిచేయండి. మీరంతా ఎన్నికల కమిషన్ కలవండి, నేను కూడా కలుస్తాం, మా పార్టీ కూడా చెప్తాం, అందరం కూడా చెప్తాం. ఫైనల్గా మనం వచ్చిన 60 రోజుల్లో డిఎస్సి పెట్టి ఒక నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టి ఆ స్టాట్యూటరీ అప్లికేషన్స్ ఉంటాయి. మెగా డిఎస్సినే పెడతాం, ఎప్పుడూ రానంత డిఎస్సి పెడతాం. మీరు ఊహించిన విధంగా నేను చేసే బాధ్యత తీసుకుంటానని మా యువతకు డిఎస్సి అభ్యర్థులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఊరూరికి చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్. స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇప్పుడు రాజకీయ రంగు పొలుముకుంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఇంత వేడి చర్చ జరగడానికి కారణం మన డిఎస్సి అభ్యర్థులే. ముందుగా మరి ఈ నెల 20వ తేదీ నుండి 20 టెట్ ఫలిత పరీక్షలు వచ్చిన ధర్మిల 27వ తేదీ నుండి మనకి డిఎస్సి ఎగ్జామ్స్ నిర్వహించాలి. కానీ మన డిఎస్సి మిత్రులు చేసినటువంటి అనేక పలు ఈమెయిల్ ఈసీకి చేరడం వల్ల ఈసీ కమిషనర్ కూడా దీనిని ఆలోచించాలి అని చెప్పి ఆంధ్ర ఎన్నికల కమిషన్కి పంపించడం జరిగింది. దాని యొక్క రిపోర్ట్ వచ్చే ధర్మిల మన డిఎస్సి మిత్రులు ఆగడం లేదండి. దొరికిన అభ్యర్థనల్లా కూడా అభ్యర్థించడము, ఫోన్లు, ఈమెయిల్తో మరి బాధనంతా కూడా వ్యక్తపరచుకుంటున్నారండి. ఆఖరికి కేంద్ర ఎన్నికల కమిషనర్ కూడా ఈ పరీక్షలు వద్దు బాబోయ్ అంటూ పోస్ట్ పోన్ చేయాలి అంటూ ఈమెయిల్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క కృషి అభినందనీయము. మరి 5 సంవత్సరాల నుండి డిఎస్సి నిర్వహించాలి అని గగ్గోలు పెట్టినటువంటి 8 లక్షల మంది అభ్యర్థులు కూడా ఇప్పుడు ఈ వచ్చినటువంటి మెగా దగా అయిన డిఎస్సిని మాకొద్దు బాబాయ్ అంటూ ఈమెయిల్ ద్వారా లేదంటే పోస్ట్ కార్డు ఉద్యమాల ద్వారా అదేవిధంగా ధర్నాల ద్వారా తన యొక్క గోడని వెళ్ళబోసుకుంటున్నారు. చివరికి మాకు కావాలని డిఎస్సి పోస్ట్ పోన్ చేయండి అనే స్థాయికి వచ్చిందండి. చివరికి 20వ తేదీన టెట్ ఫలితాలు రావాల్సి ఉంది. కానీ ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో వాయిదా పడింది. మరి ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తుంటే ప్రభుత్వం మీద కాస్త గౌరవమైన ఉండేది. కానీ ఏ ఒక్క నాదుడు కూడా పట్టించుకోవడం లేదు. వెంటనే నిన్న జరిగిన కుప్పం సభలో ఒక్కసారిగా ప్రభుత్వం ఉలిక్కిపడ్డది. మరి మెగా డిఎస్సి మీద తొలి సంతకం అనబడికి వెంటనే మన పాఠశాల కమిషనర్ అయినటువంటి సురేష్ కుమార్ గారు ఇది ఈసీకి లేఖ రాశాము అంటూ సావు కబురు చల్లగా చెప్పారండి. మరి
మరి మీరేమనుకుంటున్నారు? డిఎస్సి పోస్ట్ పోన్ అయ్యి మెగా డిఎస్సితో మళ్ళీ కలుద్దామని, లేదంటే ఈ డిఎస్సిని నిర్వహించడం వల్ల కనీసం 6,100 కుటుంబాలైనా బాగుపడతాయని మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేయండి. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.